మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాస్త తగ్గి గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర 14,33,000 క్యూసెక్కులకు నీటి మట్టం 54.2 అడుగులకు చేరింది ఇప్పటికే. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ దీంతో ముంపు ప్రాంతాలు కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో పాల్పంచుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్ భద్రాచలం చేరుకుంది. శనివారం మధ్యాహ్నం నాటికి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టనుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి భద్రాచలం కరకట్ట నుంచి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడి పరిస్థితిని వివరించడానికి మహేందర్, ఓవర్ టు యు. మౌనిష, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటుగా తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినా కానీ ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ కారణంగా భారీ ఎత్తున ఫ్లడ్ వస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 54.5 అడుగులకు సంబంధించి గోదావరి నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి కూడా 15 లక్షల క్యూసెక్ల వరద ప్రస్తుతం గోదావరిలోకి వస్తుంది. అయితే కాళేశ్వరం దగ్గర అక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా 13 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. అదేవిధంగా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 9 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఈ రెండింటితో పాటుగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఉన్న శ్రీరాంసార్ ప్రాజెక్టు, ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు, గోదావరి బేసిన్ లో ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిన్న నేపథ్యంలో అక్కడ 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ వాటర్ మొత్తం టోటల్ గా కలిపి 18 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం వైపు వస్తుంది. స్టిల్ ఇప్పుడు 15 లక్షలు సంబంధించి ఉంది. సాయంత్రం వరకు మరో 3 లక్షల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం భద్రాచలం డివిజన్ తో పాటుగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా పూర్తిగా రానున్న 24 గంటల పాటు కూడా హై అలర్ట్ ప్రకటించారు. 24 గంటల పాటు చాలా కీలకం. 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి ప్రజలకు కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ సంబంధించిన అంటే ఆపరేషన్ చేసి కూడా దాదాపుగా 5,000 కుటుంబాలను కూడా వారి పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. మొత్తం 40 గ్రామాలకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు 55 అడుగుల సంబంధించి చేరువలో ఉంది. అదే 58 అడుగుల సంబంధించి చేరితే మాత్రం దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సిడబ్ల్యూసీ అధికారులు మాత్రం ఎగువ నుంచి ఫ్లోటింగ్ కాస్త కొంత తగ్గిందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సాయంత్రం వరకు 57 అడుగుల వరకు వచ్చి తర్వాత తిరిగి తగ్గుముఖం పడుతుంది అన్నది అంచనా ఇస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సిడబ్ల్యూసీ సంబంధించిన బృందం కూడా అక్కడ పర్యటిస్తుంది. వాళ్ళు పూర్తిగా కాళేశ్వరం నుంచి ఎంతవరకు ఫ్లోటింగ్ వస్తుంది అన్నది కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులకు సిడబ్ల్యూసీ అధికారులు చెప్పిన సమాచారం బట్టి చూస్తే 57 అడుగుల వరకు చేరి ఆ తర్వాత గోదావరి తగ్గుముఖం పడుతుంది. ఈ రాత్రి నుంచి కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలను అయినా కానీ ఎవరు నిర్లక్ష్యం సంబంధించి చేయొద్దు. ఖచ్చితంగా ముప్పు ప్రాంతాల ప్రజలను అంటే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందే వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్లి తలచూచుకోవాలి. గోదావరి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి వారి ఇళ్లకు వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూపించవచ్చు. ఇక్కడ 3 బోట్లను కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 60 అడుగుల వరకు చేరుతుందని ముందు అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగానే కూడా అన్ని ముందస్తుగా సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ఉన్న స్టిల్ సిచ్యువేషన్ బట్టి చూస్తే 50 అడుగుల వరకు వచ్చి తిరిగి తగ్గుముఖం పడుతుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఆ దిశగా కూడా మళ్ళీ అప్రమత్తమయ్యి దీనికి సంబంధించి దాదాపుగా భద్రాచలం పట్టణం సంబంధించి 3 కాలనీలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. 4 పునరావాస కేంద్రాలను భద్రాచలం టౌన్ లో ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా భద్రాచలం డివిజన్ సంబంధించి 40 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం 55 గ్రామాలకు సంబంధించి అక్కడ గ్రామస్తులు ముంపుకు గురై గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలను కూడా ఇక్కడ మెయిన్ గా దుమ్ముగూడెం సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దుమ్ముగూడెంతో పాటుగా బూర్గంపాడు, భద్రాచలం సంబంధించి డివిజన్ తో పాటుగా అశ్వాపురం ఈ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ సంబంధించి ఉన్న గ్రామాలను మాత్రం ప్రస్తుతం ఖాళీ చేయించారు. ఒకవేళ 57 అడుగుల సంబంధించి చేరితే మరికొన్ని గ్రామాలను కూడా ఖాళీ చేయించే యోచనలు కూడా అధికారులు అప్రమత్తంగా ఉంచారు. ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీములు భద్రాచలంకు వచ్చాయి. ఇందులో ఒక టీము ప్రస్తుతం దుమ్ముగూడెంకి షిఫ్ట్ అయింది. మరో 2 ఎన్డీఆర్ఎఫ్ టీములు ప్రస్తుతం భద్రాచలంలో ఎక్కడ ఎమర్జెన్సీ సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కానీ ఆ టీములు వెళ్లడానికి కూడా వాళ్ళు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. వీరికి సంబంధించి 50 మంది బృందం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అత్యవసర అవసరాల్లో ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. విపత్తు
విపత్కరమైన పరిస్థితుల్లో ఒకవేళ ముంపు ప్రాంతాలకు సంబంధించి అనూహ్యంగా వరద పెరిగితే వారిని రక్షించే ప్రయత్నాలకు సంబంధించి దానిలో భాగంగా కూడా ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక కూడా ఎప్పటికప్పుడు వరద ఎఫెక్టెడ్ ఉన్న మండలాలకు సంబంధించి అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ఆ అధికారుల నుంచి సమాచారాన్ని బట్టి కూడా ఉన్నత అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ భద్రాచలం సంబంధించి ఫ్లడ్ పై కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి దానికి సంబంధించి ముప్పు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇక్కడ ఉన్నతాధికారులు సూచించారు. అదేవిధంగా జిల్లా మంత్రితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం మున్నేరు సంబంధించిన వాగు చూసాం, కొన్ని అనూహ్యంగా పెరిగి తీవ్రంగా నష్టం తీవ్రత పెరిగిన నేపథ్యంలో గోదావరి కూడా ఎప్పుడు అనూహ్యంగా పెరుగుతుంది అన్నదే ముందే అంచనా వేయలేం. ఇది మనం గత ఏడాది అనుభవాలకు సంబంధించి చూసాం. దీన్ని బట్టి ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఖచ్చితంగా చివరి నిమిషం వరకు మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మాత్రం 24 గంటల పాటు అప్రమత్తం ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వివరించిన నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్నది కూడా గత ఏడాది నేర్పిన గుణపాఠాలకు ఇప్పుడు అధికారులు అప్రమత్తమైంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. సీఎం కేసీఆర్ కూడా కేవలం ఏమైనా వరద తగ్గుముఖం పట్టిందని ఎవరు నెమ్మదించొద్దు. ఖచ్చితంగా రానున్న రోజులు ఇది వర్షాకాలం సీజన్లో కూడా ఎప్పుడు గోదావరి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అయితే ఈసారి జూలై సంబంధించిన నెలలో గత ఏడాది చూసుకుంటే జూలై సంబంధించిన నెలలో కూడా ఎఫెక్ట్ సంబంధించిన తీవ్రత అనేది ఎక్కువగా కనిపించింది. అయితే ఈసారి సంబంధించి అదే విధంగా పరిస్థితి ఉంటుంది అన్నది కూడా అంచనా వేసి దానిలో భాగంగానే కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం భద్రాచలం సంబంధించిన గోదావరి నీటి మట్టం 54.5 అడుగులకు సంబంధించి నిలకడగా ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం వరకు మాత్రం 57 అడుగులు చేరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.